రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. సోమవారం చిత్తూరులోని బ్యాన్స్ హోటల్లో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఇద్దరూ సూపర్ 6 అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భాజపాతో కుమ్మక్కై రాష్ట్రానికి అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో భాజపా అంటే బాబు, జగన్, పవన్ లా నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అని టీవీ యాంకర్ వచ్చి అతిథిగా కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు ఇద్దరు వైకాపా వారే కాబట్టి సాక్షి ఛానల్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి భారతి, జగన్ రెడ్డిలు అమరావతి ప్రజలకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైకాపాకు వెళ్లిపోయింది కాబట్టి తిరిగి ఆ ఓటు బ్యాంకును వైకాపా నుండి కాంగ్రెస్ పార్టీకి తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాదు. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకు ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయమే. మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు. వివాహాలను ఇంత ఆవేదనకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది, నా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు.